టీటీవీ న్యూస్ కి స్వాగతం. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 15-16వ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు హన్మకొండ జిల్లా కలెక్టర్ బల్దియా ప్రత్యేక అధికారి చాహద్ బాజ్పై మాజీ మేయర్ గుండు సుధారాణితో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 16వ డివిజన్లోని కీర్తినగర్లో 80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులతో పాటు ధర్మారంలోని గరీబ్ నగర్లో 11 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు, అలాగే మొగిలిచెర్ల ప్రాంతంలో 80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు, రెడ్డిపాలెంలో 10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. ఇప్పటి వరకు మనకు మేయర్గా సుధారాణి గారి యొక్క సహకారం, అదేవిధంగా కమిషనర్గా మేడం గారి యొక్క సహకారము, వాస్తవంగా చెప్పాలంటే మనకు సంపూర్ణమైన సహకారం ఇస్తున్నారు. వారికి కూడా మీ అందరి సమక్షంలో నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బగిచర్లకు వచ్చి ఇప్పటికీ నేను దగ్గర 7-8 సార్లు వచ్చుంటాను. వివిధ కార్యక్రమాల రూపంలో శంకుస్థాపనలకి కలిపి ఇప్పటివరకు 5-6 శంకుస్థాపన కార్యక్రమాలు పనులు కూడా చేసుకోండి. లేని పని రాజకీయం చేసి ఇబ్బంది పెట్టకండి. పని చేసేవాడికి కూడా ఉండాలి. క్వాలిటీ అయితే 100% ఎక్కడ మీరు కాంప్రమైజ్ లేదు. క్వాలిటీ ఉండవలసిందే, పనులు తొందరగా కావాల్సిందే. ఆ విధంగా ఎక్కడో అక్కడ కూడా సహకరించుకొని పనులు చేసుకోండి. వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏంటంటే ఇదే అవకాశం అని చెప్పి తట్టా పుట్టా పట్టుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చేయాలి అని అంటే చాలా ఇబ్బందులు వస్తుంటాయి. కనుక వచ్చిన వాళ్ళకి మాత్రము, చేసే వాళ్ళకి మాత్రము, అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు క్వాలిటీ చూసుకోండి. క్వాలిటీ గురించి నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. బట్ మన రాష్ట్ర